హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ 5th సెప్టెంబర్ కదా. సో ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఒక ప్రోమో రిలీజ్ చేశారనమాట బిగ్ బాస్. సో ఇందాకే చూశాను ఆ ప్రోమో, దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అండ్ లైవ్ అప్డేట్ కూడా చూశాను అనమాట నేను నార్మల్గా. సో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏమో ఎవరికి వాళ్ళు గ్రూప్స్ ఫామ్ అయ్యి కొట్టుకునేవాళ్ళు కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే తనే గ్రూప్స్ ఫామ్ చేసుకోమని చెప్పేసి తర్వాత కొట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో గొడవలు ఎప్పుడు పెట్టడానికే చూస్తాడు కదా, తగ్గించడానికి చూడాడు కదా బిగ్ బాస్. అదందరికీ తెలిసిన విషయమే కదా. సో అలా గొడవలు పెట్టుకోమని డైరెక్ట్గానే చెప్తున్నాడు అనమాట ఇప్పుడు. అందుకని ఇప్పుడు గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి. సో బిగ్ బాస్ చేతుల మీదుగానే ఈ గ్రూప్స్ ఫామ్ అవ్వడం అనేది చాలా ఫనీ అనమాట. సో ఫస్ట్ అయితే 3 చీఫ్స్ ఉన్నారు కదా, ఎవరు, యష్మి, నిఖిల్ అండ్ నైనిక. సో వీళ్ళకి ఏం చెప్పారంటే బిగ్ బాస్, నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు మనకి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే లైక్ దీనికి చీఫ్స్ దానికి టాస్క్లకి పోటీ పడిన వాళ్ళు 3 ఉన్నారు కదా. ఇంకా మిగిలిన వాళ్ళు నబిల్, ఇంకా బేబక్క అండ్ శేఖర్ భాష, వీళ్ళు ఉన్నారు కదా 3. సో వాళ్ళ 3కి ఏం చెప్పారంటే వాళ్ళ 3ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో చీఫ్స్లో మీ ముగ్గురికి ఏ చీఫ్స్ అయితే నచ్చితే ఆ చీఫ్ దగ్గరకు ఒక్కొక్కరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. నబిల్ ఏమో నైనికాని అండ్ బేబక్ ఏమో నిఖిల్ని, నెక్స్ట్ శేఖర్ భాష ఏమో యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత సేమ్ అలాగే ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ కూడా చెప్పారనమాట, మీకు ఏ చీఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరి గ్రూప్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటే వాళ్ళు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు చీఫ్స్ ఎవరైతే 3 ఉన్నారో ఆ 3 కూడా హౌస్ మేట్స్లో ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో, ఎవరైతే కరెక్ట్ నా క్లాన్లో అని అనుకుంటారో ఆ క్లాన్లోకి మీరు వాళ్ళని తీసుకొచ్చి మీరు వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు మీ క్లాన్లోకి వస్తారు, లేదు అంటే ఇంకా అంతే అని చెప్పేసి చెప్తే అలాగే అని 3 కూడా స్టార్ట్ చేస్తారనమాట ప్రాసెస్. సో ఫస్ట్ మనం ప్రోమో చూస్తే, ప్రోమో స్టార్ట్ అవ్వగానే మనకి ఓపెన్ చేస్తే పృథ్వీ ఏమో బ్రష్ చేసుకోవడానికి బ్రష్కి ఫేస్ వాష్ పెట్టుకుంటాడు. అంటే అది మనకు తెలియదు అది ఫేస్ వాషా కాదా ఏంటి అనేది, పెట్టుకుంటాడు. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట నిఖిల్. ఏంట్రా ఇప్పుడు అది పెట్టుకున్నావా నువ్వు అంటే అవును అని అంటాడు. అన్న తర్వాత రే అది ఫేస్ వాష్ రా, ఎవట్రా వీడు అని చెప్పేసి కామెడీ అక్కడ అవుతుంది అనమాట. రే 3 days నుంచి అదే పెట్టుకుంటున్నావా అని చెప్పి పక్క నుంచి వాళ్ళు అనడము. సో ఇది ఫేస్ వాషా అని చెప్పి తను షాక్ అవ్వడం. అంటే ఇది మనకు తెలియదు వాళ్ళు ఏమైనా ప్రాంక్ ప్లాన్ చేసుకున్నారా లేకపోతే నిజంగానే అది అలా అనుకోకుండా అయిందా తెలీదు. ఎందుకంటే నిజంగానే అలా అయింది అంటే 3 days నుంచి నార్మల్గా అయితే ఫేస్ వాష్ ఎవరు బ్రష్ చేసుకోలేరు కదా. సో నాకు తెలిసి నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు ఏమైనా ప్లాన్ చేసి ఉంటారు ప్రాంక్ అందరి మీద. సో అదైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3 days నుంచి మరీ అది అక్కడే ఉండి అలాగే ఆ పేస్ట్తోనే బ్రష్ చేసుకుంటున్నాడు అంటే అది ఆలోచించాల్సిన విషయమే. సో అది అయిపోయాక తర్వాత ఈ మన బిగ్ బాస్ వాయిస్ వస్తుందన్నమాట, సైన్యం లేని రాజు రాజు కాదు. అలాగే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్కి క్లాన్ కావాలి. సో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట మనకి ఈ ప్రోమోలో, అది మెయిన్ కంటెంట్. సో అది అయిపోయాక అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతుంటే లాస్ట్లో మన సోనియా గారు నేను ఆడపిల్లని అని చెప్పేసి తన సెల్ఫ్ డబ్బా తనే కొట్టుకుంటున్నారు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంతకుముందు బిందు మాధవి విన్నర్ అయింది కదా. సో ఆ బిందు మాధవిని ఫాలో అవుతుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో తను కూడా అలాగే అన్ని ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అయిపోయి గట్టిగా అరవడము, మాట్లాడడము చేయడం, అంటే టాస్కుల్లో ఆడడము ఇదంతా తక్కువైనా కూడా మాట్లాడడంలో చాలా గట్టిగా మాట్లాడేది అనమాట తను. సో తనని ఏమైనా ఫాలో అవుతుందేమో అన్న థాట్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూస్తే. సో అది మ్యాటర్. తనేమో గేమ్స్ అన్నీ ఆడి తను ప్రూవ్ చేసుకున్నాక నేను ఆడపులిని అని చెప్పడం జరిగింది. బట్ సోనియా ఏమో స్టార్టింగ్లోనే నేను ఆడపుల్ని అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. సో అది వింటే కొంచెం నవ్వు వస్తుంది అనమాట. ఫస్ట్ ఆట చూపించి తను ఇంకా ఫిజికల్ టాస్క్లు కూడా ఏమి ఆడలేదు, మైండ్ టాస్క్లు కూడా ఏమి ఆడలేదు, జస్ట్ నోరేసుకొని పడిపోతుంది అందరి మీద. సో ఆ నోరేసుకొని పడిపోయి నేను ఆడపుల్ని అంటే అది యాక్సెప్ట్ చేయలేము కదా మనము. సో అందుకనే నవ్వు వస్తుంది అనమాట.
సో అది అయిపోయాక నెక్స్ట్ బేబక్క, నబీల్, శేఖర్ పాషా వీళ్ళందరూ నార్మల్గా క్లాన్కి వెళ్ళిపోయారనమాట. శేఖర్ పాషా ఏమో యష్మి దాంట్లోకి, అండ్ బేబక్క ఏమో నిఖిల్ క్లాన్లోకి, అండ్ నబీల్ ఏమో నైనికా క్లాన్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళది ఇక్కడికి క్లియర్ అయిపోయింది ఈ 6 మెంబర్స్ది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హౌస్ మేట్స్కి వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ బాగానే ఆలోచించారు. అండ్ ఇక్కడ నష్టపోయింది ఎవరంటే నిఖిల్ అనమాట. బాగా నష్టపోయాడు. అంటే తన బాడీ కానీ, తన హైట్ కానీ, తన మైండ్, తను థింక్ చేసే వే కానీ ఇవన్నీ ఎలా అంటే అందరికీ పోటీలాగా అనిపించింది అనమాట. సో తన గ్రూప్లోకి వెళ్తే మనకి గుర్తింపు రాదు. సో తను బలంగా ఉన్నాడు కాబట్టి తనకి ఆపోజిట్ టీంలోనే ఉంటే మనకి గుర్తింపు వస్తుంది, తన మీద గెలిస్తే మనకు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి చాలామంది అలాగే ఆలోచించారు. సో ఫస్ట్ ప్రేరణ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ ఆలోచన. సో ప్రేరణ థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. తన గేమ్స్ అన్నిటిపైన కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అనమాట. మనుషులపైన కానీ ఏదైనా ఫస్టే నెగటివ్గా వెళ్ళిపోదు. మన ఈ సోనియా, నాగమణికంట వీళ్ళలాగా ఫస్ట్ నోరేసుకొని పడిపోయి తర్వాత మాట్లాడడం కాదు. తను ఫస్టే థింక్ చేస్తుంది, పాజిటివ్గా థింక్ చేసి అప్పుడు మాట్లాడుతుంది అనమాట. సో ఫస్ట్ యష్మియే ప్రేరణని సెలెక్ట్ చేసుకుందాం అనమాట. అంటే తను నా క్లాన్లో ఉంటే నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, అండ్ తను ఉండడం వల్ల నాకు థాట్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్గా తను థింక్ చేస్తుంది, ఫస్ట్ ఆలోచిస్తుంది అని చెప్పేసి తను అనుకొని ఫస్ట్ ప్రేరణని ఇన్వైట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రేరణ కూడా ఎలాగ ఆలోచిస్తుంటే చాలా బాగా ఆలోచించింది ప్రేరణ కూడా. సో ఎలా అంటే ఇప్పుడు నిఖిల్ టీంలో ఉంటేనేమో నిఖిల్ చాలా బలవంతుడు. సో నిఖిల్ టీంలో ఉంటే ఎలాగైనా గెలిస్తే అప్పుడు మనకి కిక్ ఏముంటుంది, అంత మజా ఉండదు. సో ఇలా యష్మి టీంలో ఉండి తన మీద గెలిస్తే అదొక గుర్తింపు వేరే ఉంటుంది. సో గట్టి పోటీ ఇవ్వాలి నేను అని చెప్పేసి తను ఆలోచించి ఫస్ట్ యష్మి టీంలోకి వెళ్ళడానికి ఓకే చెప్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నైనికా కూడా అమ్మాయి కాబట్టి సో తన టీంలోకి వెళ్ళినా ఓకే. బట్ యష్మి ముందు నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కామన్గా అది జరిగే విషయమే. సో యష్మి ఇన్వైట్ చేయగానే ప్రేరణ వెళ్ళిపోతుంది అనమాట తన టీంలోకి. అండ్ నెక్స్ట్ నైనికా ఏమో ఆదిత్య ఓంని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. తను అంటే తన క్లాన్లోకి ఇన్వైట్ చేస్తుంది. సో ఆదిత్య ఓం గారు ఏంటంటే కొంచెం సీనియర్ యాక్టర్ కాబట్టి తన ఆలోచన విధానం అది కొంచెం నిదానంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. తను టీంలో ఉంటే కొంచెం కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి ఆదిత్య ఓం గారిని ఇన్వైట్ చేస్తుంది. సో ఆదిత్య ఓం గారు కూడా తన క్లాన్ యాక్సెప్ట్ చేసి తను వెళ్ళిపోతారనమాట దాంట్లోకి. అండ్ నెక్స్ట్ కిరాక్ సీత ఏమో నేను నైనికా టీంలోకి వెళ్తాను అని చెప్పేసి తను కూడా అంటుంది. అండ్ నైనికా కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట కిరాక్ సీతని. సో తను ఏదున్నా డైరెక్ట్గా ఫేస్ పైన చెప్తుంది, లోపల ఏం పెట్టుకోదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా నా టీంలో అవసరం అని చెప్పేసి కిరాక్ సీతని అడుగుతుంది అనమాట. సో అందుకని తను కూడా యాక్సెప్ట్ చేసి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియాని ఇన్వైట్ చేస్తుంది. విష్ణుప్రియాని ఇన్వైట్ అంటే విష్ణుప్రియాని మిగిలిన 2 చీఫ్స్ అసలు ఇన్వైట్ చేయరనమాట. సో తను ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి తనని ఎవరు ఇన్వైట్ చేయలేదన్నమాట. సో అది అంటే తను ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే పనికొస్తుంది. ఇంకా గేమ్స్లో కానీ లేకపోతే థింకింగ్ ప్రాసెస్లో కానీ ఎవరైనా గొడవ పడుతుంటే తను జోన్ అవుట్ అయిపోయి పక్కకు కూర్చొని తన ఆలోచనలో తాను ఉంటుంది. సో ఇదంతా సెట్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళెవరు ఇన్వైట్ చేయరు. బట్ నైనిక ఎలా ఆలోచిస్తుందంటే రేపు ఫ్యూచర్లో ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఏమైనా వస్తే మనకి విష్ణుప్రియ పనిచేస్తుంది కదా అన్న థాట్లో ఆలోచించి తను విష్ణుప్రియని ఇన్వైట్ చేస్తుంది అనమాట. సో విష్ణుప్రియకి ఏంటంటే నిఖిల్ టీంలోకి వెళ్ళాలని చాలా కోరిక, బట్ నిఖిల్కి అలాంటి ఉద్దేశం ఏం లేదు. సో అందుకని విష్ణుప్రియ ఇంకా నైనికాని యాక్సెప్ట్ చేసేసి వెళ్ళిపోయింది అనమాట. సో నబీల్ ముందు నుంచి తన క్లాన్లో ఉన్నాడు కాబట్టి సో నైనికాకి టీం ఫామ్ అయిపోయింది అనమాట. నైనిక, ఆదిత్య ఓం, కిరాక్ సీత, విష్ణుప్రియ అండ్ నబీల్. అండ్ నెక్స్ట్
యష్మి టీంలో ఫస్ట్ ప్రేరణ వెళ్ళిపోయింది కదా, ప్రేరణ తర్వాత అభయ్ అనమాట. అభయ్ నార్మల్గానే ఫిజికల్ టాస్క్లు కానీ ఏదైనా చాలా బాగా ఆడతాడు. ఆయన థింకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తాడు, ఫస్ట్ క్లియర్గా మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. సో అందుకనేసి యష్మి అభయ్ని ఇన్వైట్ చేసింది. అభయ్ కూడా నిఖిల్ టీంలో ఉంటే మనకి పెద్ద గుర్తింపు రాదు, సో తనతో పోటీ పడి గెలిస్తేనే మనకు గుర్తింపు వస్తుంది అని చెప్పి ఆలోచించి యష్మి టీంలోకి వెళ్ళిపోతాడు. అండ్ పృథ్వీ కూడా అలాగే. సో పృథ్వీని కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట. కొంచెం ఫిజికల్గా తను స్ట్రాంగ్గా ఉంటాడు కదా అన్న థాట్లో యష్మి పృథ్వీని కూడా ఇన్వైట్ చేస్తే పృథ్వీ కూడా సేమ్ అభయ్ ప్రేరణ ఎలా ఆలోచించారో సేమ్ అలాగే నిఖిల్తో ఉంటే నిఖిల్ వల్లే గెలిచాము అన్న మాట వస్తుంది. సో అందుకనే యష్మి టీంలో ఉండి నిఖిల్ మీద గెలిస్తే ఆ గుర్తింపు వేరే ఉంటుంది, ఆ మజా వేరే ఉంటుందని చెప్పేసి పృథ్వీ కూడా అలాగే ఉంటాడు. అండ్ నెక్స్ట్ యష్మి శేఖర్ పాషా ముందు నుంచే యష్మి క్లాన్లో ఉన్నాడు కాబట్టి సో యష్మి, ప్రేరణ, అభయ్, పృథ్వీ అండ్ శేఖర్ వీళ్ళ 5 ఒక టీం అనమాట. అండ్ నెక్స్ట్ అఖిల్ ఏంటంటే తను చాలా మంచితనానికి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది అనమాట. సో నైనికా గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు, యష్మి గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు, బట్ నిఖిల్ గ్రూప్లో మాత్రం 4 మెంబర్సే ఉన్నారు. అది కూడా తనకి నచ్చని వాళ్ళు. అంటే బేబక్క అంటే లైక్ నార్మల్గా ఫస్ట్ నుంచి బాగానే ఉన్నారు, బట్ తను ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఆడలేదు. సో బేబక్క అండ్ మణికంఠ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మణికంఠ నచ్చకపోయినా కూడా తనని తీసుకోవడం జరిగిందనమాట. సో అది అంటే తన బలమే తనకి వీక్నెస్ అయిపోయిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నిఖిల్కి. అండ్ నెక్స్ట్ సోనియాకి నిఖిల్కి అసలు పడదు. వాళ్ళకి ఇలా ఏదో పచ్చిగడ్డి మీద అది వేస్తే బగ్గుమంటుంది అంటారు చూసారా, సో అలాగా ఇద్దరు ఊరికే ప్రతిసారి తిట్టుకోవడము, నార్మల్గా మాట్లాడుకోవడం కంటే ఫస్ట్ వీళ్ళు ఫైట్ చేసుకోవడం ఎక్కువ ఉందన్నమాట ఈ 2 days నుంచి. సో వీళ్ళు సోనియాని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అదనమాట మ్యాటర్. నిఖిల్, బేబక్క, మణికంఠ అండ్ సోనియా వీళ్ళు 4 ఉన్నారు. బట్ అందుకు గొడవలు తగ్గుతాయి అని అనుకోవచ్చు, ఎందుకంటే నిఖిల్ టీంలో సోనియా అండ్ మణికంఠ వీళ్ళిద్దరితోనే నిఖిల్కి గొడవలు ఎక్కువ కాబట్టి సో వీళ్ళు నిఖిల్ టీంలో ఉంటే గొడవలు ఏమైనా తగ్గుతాయేమో, లేదు అంటే మరి ఇంకా ఎక్కువ పెరుగుతాయా ఏంటి అనేది తెలీదు. సో అదనమాట. బట్ నిఖిల్ టీంలో మాత్రం 4 ఉన్నారు. సో ఏం చేస్తారో ఏమో తెలీదు. అండ్ ఇప్పటికైతే యష్మి ఒక గేమ్లో, నైనికా ఒక గేమ్లో గెలిచినట్టు తెలుస్తుంది అండ్ నిఖిల్ ఇంకా గెలిచినట్టు తెలీదు. సో ఇవాళ ఎపిసోడ్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇదన్నమాట ఇవాళ ప్రోమో. అండ్ నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.